ఈ సమయంలో ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కృపగల మా తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా మీ నామానికి మహిమకరంగా వాడుకోమని ప్రార్థన క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మీ అందరి క్రీస్తు నామములో శుభవందనములు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఏంటి అంటే అంతిమ హెచ్చరికలు. అంతిమ హెచ్చరికలు. అయితే అంతిమ హెచ్చరికలు అంటే మీకు తెలుసా? ఎవరైనా ఈ లోకంలో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అతనికి అంత్యక్రియలు చేస్తారు. అంటే చివరి ఆ అంత్యక్రియలు చేస్తే అతని గురించి అయిపోద్ది అనమాట ఇంకా భూమి మీద. అలాగే అంతిమ హెచ్చరికలు. అంతిమ హెచ్చరికలు అంటే చివరి హెచ్చరికలు. అంతిమ హెచ్చరికలు అంటే చివరి హెచ్చరికలు అనేటువంటి విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపు ఆవిరి వంటి వారి అంటాడు యాకోబు గారు రాసిన పత్రికలు 4వ అధ్యాయం 14 ఈ మాట కనబడుతుంది. 4వ అధ్యాయం 14లో రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఎవరికి కూడా తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు ఎంతకాలం బతుకుతారనుకున్నారు? మీరు కొంతసేపు కనబడి అంతలో కనపడి కొంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే అని తేల్చి చెప్పేశాడు యాకోబు గారు. మనిషి జీవితం అటువంటిది. మరి ఆ మనిషి జీవితాన్నే మరి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడండి. ఈ శరీరం గురించి మొదటి మానవులైన ఆదాము అవ్వలో ఆ దినాలు జీవించిన కాలంలో కూడా శరీరానికి తీర్పు తీర్చాడు దేవుడు. మన్ను అనేది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును అంటాడు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలంటే నువ్వు దేవుని ఇష్టానుసారంగా మరి దేవుని గృహస్థుడుగా ఉండి దేవుని ఇష్టానుసారంగా జీవించిన ఎడల దేవుని ఇష్టం నీ ఎడల నెరవేర్చబడితే పరిపూర్ణంగా క్రీస్తుతో కూడా పరలోకానికి వెళ్తావు. మన్ను అనేది వెనుకటి వలనే భూమికి చేరును అంటే ఈ మట్టి నుండి తీయబడిన శరీరం మరలా మట్టికి వెళ్ళిపోతుంది. దీనికి వాల్యూ లేదు. ఆత్మకు అవసరమని దేవుడు దాన్ని కలుగజేశాడు. కాబట్టి గ్రహించండి, అంతిమ హెచ్చరికలు అనేటువంటి విషయం గురించి మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తున్నాం. అయితే మరి దేవుడు ఈ శరీరాన్ని ఎలా తన పరిశుద్ధ ప్రవక్తుల ద్వారా పలికించాడంటే, సర్వ శరీరులు గడ్డిని పోలినవారు. సర్వ శరీరులు గడ్డిని పోలినవారు. వారి అందమంతయో, చూడండి అందం గురించి చెప్తున్నాడు, అందమంతయో గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, కానీ ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఎల్లప్పుడూ నిలుచునంటే దేవుని ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు, దేవుని గృహస్థులుగా ఉన్నవాళ్ళు వాక్యానుసారంగా జీవించినట్లయితే ఎల్లప్పుడూ క్రీస్తుతో కూడా సదాకాలం తరతరాలు యుగయుగాలు దేవుని యొద్ద ఉండేటువంటి పరిస్థితి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు ఎలా ఉంటుంది? వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి పువ్వులే ఉన్నది అని అన్న తర్వాత గడ్డి ఎండును దాని పువ్వును రాలును అంటున్నాడు. కానీ ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అంటాడు. ఈ మాట పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో 24వ వచనానికి వచ్చేసరికి ఈ మాటని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని ఇంతకుముందు కాలంలో దేవుని ప్రజలుగా జీవించిన ఇశ్రాయేలులకి సంబంధించినటువంటి అప్పటి కాలంలో కూడా ఈ హెచ్చరికని చేశాడు దేవుడు. ఎవరి ద్వారా అంటే యెషయా ప్రవక్త ద్వారా పలికించాడు ఆ మాటల్ని. ఇవే మాటలు అనమాట. 40వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 6వ వచనంలో ఈ మాటలు మనకి చదువుకుంటే కనబడతాయి ప్రియమైన వారలారా. కాబట్టి మరొక మాట మనం చూసినట్లయితే, జనములంట చేద నుండి జారు నీటి బిందువులు వంటి వారు. జనములు చేద నుండి జారు నీటి బిందువులు వంటి వారు అంటే, మనం ఒక లోతైన బావిలో మరి బకెట్ తాడు కట్టేసి లోపలికేసి లాగుతూ ఉంటే నీటి బిందువులు జారుతూ ఉంటాయి. కాసేపట్లో మళ్ళీ ఆరిపోతూ ఉంటాయి. జనములు చేద నుండి జారు నీటి బిందువులు వంటి వాళ్ళు. ఆ తర్వాత జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. త్రాసు అంటే ఏంటి? ఒక తక్కెడ ఉంటుంది ఇలాగా. మనం ఏదైనా తుయ్యాలి అంటే అటు ఇటు పెట్టి తూస్తాం ఇలాగా. దాని మీద జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. గాలి వస్తే ఏమవుతుందో ఆ ధూళి అంతా కూడా ఎగిరిపోతుందన్నమాట. అటువంటి పరిస్థితి భూమిని జీవిస్తున్న మానవుడు గురించి చెప్తున్నాడు. ఈ మాట యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 15వ వచనం మనకి కనబడుతుంది ప్రియమైన వారలారా. అయితే
ఎందుకు ఇంత ఇదిగా పోలుస్తున్నాడంటే మన గమ్యం ఇక్కడ లేదు. ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈలోపే దేవుడు మరి యేసు ప్రభువారిని పంపిస్తే మాత్రము ఈ లోకానికే అంత్యదినము. భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి. తర్వాత కనబడే ఆకాశం కూడా లయమైపోతుంది. తర్వాత దేవుని ఇంటివారుగా ఉన్నవారు, సంఘంలో ఉన్నవారు మరి పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళి యేసుప్రభు వారికి అప్పచెప్తే ఆయన తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. మహిమగల సంఘమే ఎత్తబడుతుంది, పరలోకానికి వెళ్తారు. తదిమ వాళ్ళందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళేటువంటి భయంకరమైన పరిస్థితి. ప్రియులారా, ఆలోచించండి. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే మరి యోహాను గారు కూడా ఒక అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మకు అవసరమనే శరీరాన్ని దేవుడు కలుగు చేశాడు. ఆత్మయే జీవింపజేస్తుంది, బ్రతికిస్తుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆ మాట యోహాను సువార్త 6:63 మనకి కనబడుతుంది. చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ భూమిని జీవించిన కాలంలో, మొదటి శతాబ్ద కాలంలో తనతో కూడా శిష్యులు ఉన్నప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు వారితో. అది ఎప్పుడో జరిగింది. ఇంతకుముందు దేవుని ప్రజలుగా జీవించిన వాళ్ళ కాలంలో జరిగినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి, వారి జీవితం గురించి ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. దేవుని చిత్తంలో నెరవేర్పు భాగంగానే చెప్పాల్సి వచ్చింది. యేసుప్రభు వారు చెప్పారండి, ఇలా అన్నాడు ఆయన వారి గురించి అని లూకా గారు చెప్తున్నారు. ఆ మాటని చూసినట్లయితే యేసుప్రభు వారు మరి మొదటి శతాబ్ద కాలంలో ఆయనతో కూడా శిష్యులు ఉన్నప్పుడు పరిచయాలు కూడా ఉన్నారు. అక్కడ సందర్భంలో చెప్తున్నాడు, ధనవంతుడు ఒకడు ఉండెను అంటే ఉన్నాడు. ధనవంతుడు ఒకడు ఉండెను అంటే ఉన్నాడు, భూమిని జీవించాడు తను. యథార్థ గాథ. ఇద్దరు వ్యక్తులు క్రీస్తు భూమికి వచ్చినప్పుడు కాదు, ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ముందుగా దేవుని ప్రజలుగా జీవించిన ఇశ్రాయేలు కాలంలో ఉన్నటువంటి ఆ జీవించిన ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పడము జరిగిందనమాట. ధనవంతుడు ఒకడు ఉండెను అంటే ఉన్నాడు. అతడు ఊదారంగు బట్టలను సన్నపనార వస్త్రం ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఒక వ్యక్తి ధనవంతుడి గురించి అయిపోయింది. మరొక వ్యక్తి దరిద్రుడను లాజరు ఒకడు ఉండెను అంటే ఉన్నాడు, అప్పటి కాలంలో ఉన్నాడు. అయితే దరిద్రుడను లాజరు ఒకడు ఉండెను అంటే ఉన్నాడు. వాడు ధనవంతుడి ఇంట్లో, ఆ దరిద్రుడైన లాజరు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి, ధనవంతుడు ఇంటి వాకిట పడియుండి అతన్ని బల్లా మీద నుండి పడు రొట్టె ముక్కలను తిన కోరిక కలిగి ఉన్నాడు, తినగోరెను. దరిద్రుడైన లాజరు ఒకడు ఉన్నాడు అంటే ఉన్నాడు అతను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్లా మీద నుండి పడు రొట్టె ముక్కలను తిని ఆకలి తీర్చుకున్న గోరెను. అతనికి పెద్ద కోరికలు లేవు. ఈ లోకంలో చాలామందికి ఉంటాయి. ఈరోజు తినాలి, ఆ రోజు నెక్స్ట్ తినాలి, నైట్ ఇంకోటి తినాలి. ఈ లోక మహిమలో ఉండిపోయి ఎన్నో గొద్దమ్మ కోరికలు కోరుకొని ఈ లోక సంబంధంగా జీవించే వాళ్ళు ఎన్నో ఆశలు, కోరికలు కళ్ళకంటూ ఉంటారు. ఇతనికి ఏంటి పరిస్థితి? దరిద్రుడను లాజరు ఒకడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్లా మీద నుండి పడు రొట్టె ముక్కలను తిను ఆకలి తీర్చుకుని కోరాడంట. ఇదే అతని కోరిక. ఇంకా పెద్ద కోరికలు ఏమీ లేవు అతనికి. ఆలోచించారా? పెద్ద కోరికలు ఏమీ లేవు. తర్వాత అంటున్నాడు, అంతేకాదు కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను. ఎంత దీనమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఒంటి నిండా కురుపులతో ఉన్న ఆ పరిస్థితిని కుక్కలు వచ్చి నాగుతున్నాయంట. అతని కోరిక ఏంటి? ధనవంతుని ఇంటి వాకిటి పడి ఉండి అతని బల్లా మీద నుండి పడు రొట్టె ముక్కలను తిని ఆకలి తీర్చుకున్న గోరెను. ఈ లోకంలో చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. చాలా డబ్బులు ఖర్చు పెట్టి వారు కావాల్సిన కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. అతనికి ఏ కోరిక లేదు. అతని ఎంగిలి ముక్కలు, ధనవంతుడు తిని బల్ల మీద నుండి పడి ఎంగిలి ముక్కలు, రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకున్న గోరెడండి. అంతేకాదు కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను అంటాడు. అయితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ సంగతి ఎందుకు చెప్పాడు, ఎందుకోసం చెప్పాడు, ఎవరి కోసం చెప్పాడు అంటే మరలా యేసు ప్రభు వారు రెండవ రాకడ వచ్చే కాలం వరకు కూడా ప్రతి ఒక్క మనిషికి హెచ్చరికగా ఉండాలి అని దేవుడు
చెప్పించాడు. యేసుప్రభు వారు చెప్పాడు. ఈ లోకంలో మొదటి శతాబ్ద కాలంలో జీవించిన కాలంలో ఆ సంగతిని లూకా గారు ఇక్కడ లూకా సువార్తలో 16వ అధ్యాయంలో 19 నుంచి 31 వరకు చదువుకుంటే అక్కడ ఆ విషయాలన్నీ మనకు కనబడతాయండి. అయితే చూసినట్లయితే దరిద్రుడైన లాజరు చనిపోయాడు. దరిద్రుడైన లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. అయితే అతను వెళ్ళిన పరిస్థితి మనం ఆలోచించినట్లయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది అంటే నెమ్మది పొందే స్థలం ఉంది. అక్కడ యాతన పడే వాతావరణం లేదు. అక్కడ నెమ్మది పొందుతూ ఉంది అతని ఆత్మ, నెమ్మది పొందుతున్నాడు అతను. అలాగే ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడి అప్పుడు అతడు పాతాళ లోకం ముందు బాధపడుతున్నాడు. చూశారు, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు భూమిని జీవించారు. ఒకరు కష్టాన్ని అనుభవించారు, ఒకరు సుఖాన్ని అనుభవించారు. సుఖాన్ని అనుభవించిన ధనవంతుడు చనిపోయాడు, అతను కూడా పాతిపెట్టబడి అప్పుడు అతను పాతాళ లోకంలో బాధపడుచుండెను. అక్కడే నిత్య నరకాగ్నిలో గావు కేకలు పెడుతూ ఆర్తనాదాలతో అరుస్తూ కేకలు పెడుతున్నాడు ధనవంతుడు. అప్పుడు అర్థమైతే అతనికి అంతవరకు భూమిని జీవించిన కాలం అంతా కూడా దేవుడు అంటే భయం లేదు. తన ఇష్టానుసారంగా ఊదారంగు బట్టలను సన్నప్రాణ వస్తువులు ధరించుకొని ప్రతిదినం బహుగా ఒక్కరోజు కాదు ప్రతిరోజు బహుగా సుఖపడుచుండేవాడు. వాడు కూడా చనిపోయిన తరువాత పాతిపెట్టబడి అప్పుడు అతను పాతాళ లోకంలో ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ నరకానికి వెళ్ళిపోయాడు. వాడు యాతన పడుచున్నాడు అగ్ని జ్వాలలో. మరి దరిద్రుడైన లాజరు చనిపోయి దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడ్డాడు. అతను ఉన్న స్థలంలో ఈ వీళ్ళిద్దరున్న స్థలం ఎక్కడుందంటే పాతాళ లోకంలో, భూమి కింద పాతాళ లోకంలో. అయితే ధనవంతుడున్న లోకంలో అగ్ని జ్వాలలో యాతన పడుతూ గావు కేకలు పెడుతున్నాడు. అప్పుడు అర్థమైంది అతనికి భూమిలో ఉన్నంతవరకు ఏం అర్థం కాల. ఇక్కడికి వచ్చిన తర్వాత అగ్ని జ్వాలలో ఆరని అగ్నిలో కాలుతూ ఉంటే యాతన పడుతూ ఉంటే అప్పుడు ఫ్యూచర్ కనపడింది అతనికి. ఇక్కడ తప్పించే నాదుడు లేడు అనే ఆలోచన, భయము, కావు కేకలు పెడుతున్నాడు. కానీ దరిద్రుడైన లాజరు ఉన్న స్థలంలో నెమ్మది పొందుతున్నాడు. ఇది గమనించాలి ప్రియమైన వారలారా. మనం చెప్పుకునే విషయం ఏంటి? అంతిమ హెచ్చరికలు. అయితే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నరకంలో ఉన్న ధనవంతుడికి పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము గారు ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనపడుతున్నారు. మరి నరకంలో ఉన్న ధనవంతుడనే వ్యక్తి అబ్రహాము గారిని చూస్తున్నాడు. దూరంగా కనులే చూసినప్పుడు మరి అబ్రహాము గారి రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనపడుతున్నారు. అక్కడ వీళ్ళ సంభాషణ కూడా జరిగిందనమాట. తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు తన వేలుకొన నీళ్ళలో ముంచి నా నాలుక చల్లార్చుట పంపయా అంటము. తర్వాత చాలా సంభాషణ జరిగింది. మరొక సందర్భంలో మనం మరొక విషయంలో ఆ ప్రస్తావన వస్తుంది, మనం మాట్లాడుకుందాం. అయితే ధనవంతుడు వెళ్ళిన ప్లేస్ ఏంటంటే నిత్య నరకం, అగ్ని జ్వాలల్లో, ఆరని అగ్నిలో దహించు అగ్ని అంటే ఆత్మని దహించి వేస్తుంది, కాలుస్తూ ఉంటుంది. ప్రతి క్షణము ఎప్పటి వరకు అంటే ప్రతి క్షణము కూడా అక్కడ ఇంకా ముగింపు అనేది లేదు, నిత్యము ఆత్మ కాలుతూనే ఉంటుంది. అటువంటి స్థితికి ధనవంతుడు వెళ్ళాడు. గావు కేకలు పెడుతూ అరుస్తూ కనులెత్తి చూసినప్పుడు మరి అబ్రహాము గారు కనిపించారు, అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనిపించారు. చూడంగానే ఒకసారిగా ప్రాణం లేచి వచ్చింది. ఆలోచించారా? అయితే బ్రతికినంతకాలం అతను బహుగా సుఖపడ్డాడు. లాజరు కష్టాన్ని అనుభవించాడు. ఇప్పుడు అక్కడ నెమ్మది పొందుతున్న లాజరు, మరి ధనవంతుడు యాతన పడుతున్నాడు. ఆరని అగ్నిలో, దహించు అగ్నిలో, తీక్షణమైన అగ్నిలో, ఊదనక్కరనేని అగ్నిలో యాతన పడుతూ కాలుతున్నాడు. చద్దామన్న చావు కనపడినటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆలోచించండి, భూమి మీద ఉండగానే ఎవరికైనా అవకాశం ఉంది. సహోదరులారా, పరిశీలించండి. వాక్యానుసారంగా జీవించటం, వాక్యానుసారంగా దేవుని ఇష్టలుగా, మరి క్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడుగుబడి మరి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, మరి దేవుని గృహస్థులుగా చేర్చబడితే క్రీస్తుతో కూడా పరలోకానికి వెళ్ళి ఎప్పటికి తరతరాల యుగయుగాలు క్రీస్తుతో కూడా తండ్రి యొద్ద ఉండేటువంటి గొప్ప మహిమలో ఉండేటువంటి, గొప్ప స్టేటస్లో ఉండేటువంటి మహిమ మనకుంటుంది. అది పోగొట్టుకోవద్దు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ ధనవంతుడు మరి అక్కడ కనులెత్తి చూసినప్పుడు అబ్రహాము గారు కనిపించాడు. అతను రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుని చూశాడు, మాట్లాడటం జరిగింది. ఇవన్నీ చూడటం, మాట్లాడటం వీళ్ళందరూ కూడా మరి ఈ మట్టి శరీరం లేదు, మామూలుగా ఆత్మలుగా ఉన్నారు. వాళ్ళు చూసుకోవడం, మాట్లాడడం జరిగిన సందర్భం చెప్తున్నాడు యేసుప్రభు వారు.
ఇలా చెప్పాడు యేసుప్రభు వారు అని లోక గారు చెప్తున్నాడు. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే యేసుప్రభు వారు రెండో రాకడ వచ్చేంత వరకే ఆ మాట్లాడుకోవడం జరుగుద్ది. తర్వాత దేవుని గృహస్థులు, పరదేశంలో ఉన్న నీతిమంతులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి క్రీస్తుకు వాళ్ళే మహిమ గల దేహాన్ని ధరింపచేస్తాడు దేవుడు క్రీస్తు ద్వారా. క్రీస్తుకు వాళ్ళే సమరూపము గల వారిగా మార్చబడి పరలోకానికి వెళ్ళిపోతారు, గొప్ప మహిమలో ఉంటారు. తర్వాత ధనవంతుడు వాడితో పాటు ఉన్న అనేకులు కోట్ల మంది యాతన పడుతూనే ఉంటారు. ఎప్పటిదాకా అంటే తరతరాలు యుగయుగాలు. మరి దేవుని వారు క్రీస్తు వారు పరలోకంలో ఎప్పటికీ తరతరాలు యుగయుగాలు క్రీస్తుతో కూడా తండ్రి యొక్క గొప్ప మహిమలో ఉండేటువంటి పరిస్థితి ఎప్పటికీ ఉంటారు. గమనించండి. అయితే ఒక విషయం, భూమి మీద ఉన్నంతకాలం దరిద్రుడిగా ఉన్న లాజరు కష్టాన్ని అనుభవించాడు. ఎటువంటి కోరికలు లేవు అతనికి. ఆ ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉండి బల్లా మీద నుండి పడే ఎంగిలి రొట్టె ముక్కలు తిన ఆకలి తీర్చుకున్న కోరిక మాత్రమే అతనికి ఉండేది. అంతకుమించి కోరికలు లేవు. దానికి తోడా ఒళ్ళంతా కురుపులతో ఉంటే, చీము గారుతూ ఉంటే కుక్కలు వచ్చి నాకేయండి. ఎటువంటి పరిస్థితి చూడండి. అలాగే ధనవంతుడు భూమి మీద ఉన్నంతకాలము పంచపరవాణాలు బహుగా ప్రతిదినం సుఖపడ్డాడు. తనకు నచ్చిన బట్టలు వేసుకున్నాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు, దేవుని భయం అనేది లేకుండా జీవించాడు. అయితే అతను చనిపోయి నిత్య నరకానికి వెళ్ళాడు. తన వాకిట పడి ఉన్న దరిద్రుడైన లాజరుకు ఒక రొట్టె ముక్క ఇద్దామన్న ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి. ప్రియులారా, ఆలోచించండి. అలాగే చూసినట్లయితే కాబట్టి అందుకు గనుకొని జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఇప్పుడు కోటాను మంది మరి జీవము గల దేవుని చేతిలో పడ్డారు. ఆ పడ్డ వారిలో ధనవంతుడు ఒకడు. ఎంత భయంకరమో ఆలోచించండి. అందుకే ఆ మాట చెప్పాడు ఎబ్రీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అద్భుతమైన సంగతిని అండి ఇది. 10వ అధ్యాయం 31లో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నమాట. ఆలోచించుకోవాలి. ఎవరు కూడా తప్పించలేరు. భూమి మీద ఉన్నంత వరకు మీకు అవకాశం, ఎవరు కూడా అక్కడ తప్పించలేరు. కాబట్టి చూసినట్లయితే మరి ఈ భూమి మీదకు యేసుప్రభు వారు వచ్చిన మొదటి శతాబ్ద కాలంలో అప్పుడు అంత్య దినాలు, మరి యుగయుగాలు మరి యేసుప్రభు రెండో రాకడ వచ్చు వరకు అందరికీ హెచ్చరికగా ఉండాలని ఈ మాటను చెప్పడం జరిగింది. ఎప్పుడో మోషే గారి కాలంలో ఉన్నటువంటి జీవించిన కాలంలో ఉన్న ధనవంతులు లాజరు గురించి చెప్పాల్సి వచ్చింది. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళకి క్రీస్తు మరలా రెండో రాకడ వచ్చు వరకు ప్రతి ఒక్కరికి హెచ్చరికగా ఉండాలి. మరి ధనవంతుడు వెళ్ళిన పరిస్థితి ఎలా ఉంది? అక్కడ నిత్య నరకాగ్నిలో కాలుతున్నాడు. తప్పించుకుందామన్న చావు కనపడినటువంటి ఆ అగ్ని జ్వాలల్లో, ఆరని అగ్నిలో, దహించు అగ్నిలో, తీక్షణమైన అగ్నిలో, ఊదనక్కరలేని అగ్నిలో ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. భూమి మీద జీవించినంతకాలం కష్టాన్ని అనుభవించిన లాజరు మరి చనిపోయి దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడ్డాడు. అక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే యేసుప్రభు వారు ఈ భూమికి జీవించిన కాలంలో మొదటి శతాబ్ద కాలంలో అంత్య దినాల్లో వచ్చాడు. అందుకే చెప్తున్న మాటను బట్టి మనం చూసినట్లయితే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తను మృతులలో నుండి లేపి మహిమనిచ్చిన దేవుని ఎడ్ల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ఈ లోకానికి ప్రత్యక్ష పరచబడ్డాడు. తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ప్రత్యక్ష పరచబడెను. ఆయన వచ్చింది అంత్య దినాలే, వెళ్ళిపోయింది కూడా అంత్య దినాలే, మనం ఇప్పుడు ఉన్నది కూడా అంత్య దినాలే. ప్రియమైన వారలారా, ఆలోచించండి. అంతిమ హెచ్చరికలు. మరొకసారి కలుసుకున్నప్పుడు మరికొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. దేవుని మాటలు, పరిశుద్ధ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు, ఆ హెచ్చరికలను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. దేవుని గృహస్థులుగా చేర్చబడ్డారా లేదా? చేర్చబడకపోతే చేరండి. చేరకపోతే రేపు మా పని వాయిదా వేసుకున్నట్లయితే ఎప్పుడు యేసు ప్రభు వస్తాడో తెలియదు. మనం ఎప్పుడు చనిపోతాం, మనం ఏమైపోతాం మనకు తెలియని పరిస్థితి. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీ ఇష్టానుసారంగా జీవించడం కోసం 100 సంవత్సరాలు బ్రతుకుతారేమో అనుకుంటున్నారేమో. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. మనం చూస్తూ ఉంటాం, అయ్యో చచ్చిపోయాడా, నిన్ననే సాయంత్రం పూట చూసావు, నేను కూడా మాట్లాడానే, ఈలోపు చనిపోయాడా, ఏం రోగం లేదయ్యా, బాగా బతికాడు, మంచి బతికాడు, చనిపోయాడు. రక్షణ ఉందా? లేదు. యాడికి వెళ్తాడు? ధనవంతుడి దగ్గరికి వెళ్తాడు, ఆరని అగ్ని దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు. కాబట్టి ఎవరు ఇప్పుడు చనిపోతామో తెలియదు. అందుకే యాకోబు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 14 చెప్తున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు అంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేది.
రక్షణ లేని వాళ్ళు పొందుకొని క్రీస్తు దగ్గర రండి. అందుకే అంటాడు, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ దినాన్ని నువ్వు మరలా చూడలేవేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించుకో. క్రీస్తు దగ్గర రా. ఏ బోధ వింటున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? సర్వసత్యమా కాదా పరిశీలన చేసుకోవాలి. నువ్వు బాప్తిజం పొందుకున్నామంటే అయిపోదు. క్రీస్తుని ఎవరిని అంగీకరిస్తున్నావో అది చాలా ప్రాముఖ్యం. క్రీస్తుని దేవుని కుమారుడుగా నువ్వు అంగీకరిస్తేనే ఉన్నది ఉన్నట్టుగా నువ్వు రక్షింపబడితేనే దేవుని గృహస్థుడిగా చేర్చబడతావు. లేకపోతే లేదు. ఈ భూప్రపంచంలో క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు కానే కాదు, వాళ్ళు అనుకుంటున్నారు దేవుని వాక్యానుసారంగా రక్షింపబడిన వాళ్ళే దేవుని గృహస్థులు. అదే మహిమ గల సంఘం, అదే దేవుని రాజ్యం, అదే దేవుని కుటుంబం. క్రీస్తు మరలా వచ్చినప్పుడు ఎత్తబడి క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. వాళ్ళే తరతరాలు యుగయుగాలు గొప్ప మహిమలో ఉంటారు క్రీస్తు కూడా. ఆలోచించండి ఈ మాటలు. మరి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరి దేవుని పనులు పాలు భాగస్తులవ్వండి. అయ్యి మనం అనేకులను సంపాదించుకొని క్రీస్తు కూడా తండ్రి ఎదుగులు తరతరాలు యుగయుగాలు ఎప్పటికీ జీవించి ఉండే గొప్ప మహిమను దేవుడు ఇస్తానని ప్రేమగా మన కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనందరం వెళ్దాం. అలాగే ఈ కొన్ని మాటలు మాట్లాడిన మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయనుగాక. ఆమేన్. అందరి వందనాలు.